బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. ఏపీ వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణకి ప్రపంచ రికార్డు దక్కింది. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు పత్రం మెడల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ క్రాఫ్ట్ హైదరాబాద్లోని పవన్ నివాసంలో ఆయనకు అందజేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లుగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డు సాధించారని చెప్పుకోవచ్చు. ఆయన ఏదైతే ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,326 గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించారు. అయితే ఈ గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ఇలా మొదటిసారిగా ప్రజలతో మమేకమై నిర్వహించడం కూడా అది కూడా విజయవంతంగా సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ రికార్డు యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్ ప్రతినిధులు కూడా ఈ గ్రామ సభల్ని విజయవంతంగా ప్రజల ద్వారా మమేకమై నిర్వహించడం పట్ల వాళ్ళు గుర్తించారు. దీనికి సంబంధించిన వాళ్ళు ఈ గుర్తించి ఈ రోజు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసం కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. 1326 గ్రామాల్లో 13,326 గ్రామాల్లో ఒకే రోజు ఒకే టైంలో ప్రజలతో కలిసి నిర్వహించడం విజయవంతం చేయడం కూడా తమ సంస్థ గుర్తించని చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఒక పత్రాన్ని పాటు అలాగే మెడల్ కూడా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ ఎవరుతున్నారో క్రిస్టోఫర్ టేలర్ అనే అతను ప్రతినిధి కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి అతనికి డిప్యూటీ సీఎం కు మెడల్ తో పాటు ఆ పత్రాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. ఒకే రోజు అన్ని గ్రామాల్లో కూడా ప్రజలతో కలిసి సభలు నిర్వహించడం ఒక రికార్డుగా వాళ్ళు తమ సంస్థ గుర్తని చెప్పేసి పవన్ కు చెప్పడం జరిగింది. పవన్ కూడా ఈ రికార్డు రావడం కూడా రాష్ట్రానికి ఒక గర్వకారణం అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.